నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆలయం ప్రధాన అర్చకులు డాక్టర్ ఉదయగిరి వెంకటశేషాచార్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మోహిని అవతారంలో గ్రామ వీధులలో ఊరేగారు. భక్తులు టెంకాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇందుకూరుపేట గ్రామంలో శ్రీమదకలాంటి కోటి బ్రహ్మాండ నాయకులై ఇందుకూరుపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు జనమయ మహారాజు ప్రతిష్ఠ అలరార్చినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పంచాన్నిక బ్రహ్మోత్సవాలు వైఘానస ఆగమ ప్రకారంగా జరుగుతున్నాయి. ఆ భాగంగా ఈరోజు స్వామివారు మోహిని అవతారంలో మదిని దూచే మోహిని అవతారంలో ఇందుకూరుపేట పొరవీధుల్లో గ్రామోత్సవానికి బయలుదేరారు. అలాగే రాత్రికి స్వామివారికి ప్రీతికరమైన వాహనం గరుడ వాహనంపై శ్రీ స్వామివారు ఇందుకూరుపేట కొత్తూరు గ్రామంలో అత్యంత వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అలాగే రేపు అనగా గురువారం రోజు రాత్రికి 8 గంటల నుంచి శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ స్వామివారికి అత్యంత వైభవోపేతముగా కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతున్నది. అలాగే శుక్రవారం రోజు ఉదయం 10 గంటల నుంచి స్వామివారికి రథోత్సవ కార్యక్రమం, రాత్రికి గుర్రపు వాహనంపై పారువేట కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అలాగే 15వ తేదీ స్వామివారికి ఏకాంత సేవ అత్యంత వైభవంగా దర్బార్ అలంకారంలో శ్రీ స్వామివారికి పంచానిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవితముగా ఇందుకూరుపేట గ్రామంలో నిర్వహించబడుతున్నాయి. గ్రామ ప్రజలు కానీ ఈ యొక్క జిల్లాలో ఉండేటువంటి వాసులందరూ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి అనుగ్రహ కృపా కటాక్షములు పొందగలని కోరుచూ ఉన్నాం. ఓం నమో నారసింహాయ నమః.